పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని ఎవరైనా చదివి వినిపించాలి. యోధ రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గములో నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెట్టిరి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ ఎవరికి శ్రమ? 3 వ్యక్తుల గురించి చెబుతున్నాడు. వారు పాత నిబంధన కాలంలో వారు చేసిన పొరపాట్లను బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి యేసు సహోదరుడైన యోధ గారు రాసిన పత్రిక ఇది. అంటే మరియమ్మ గారికి, యేసేపు గారికి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత చెల్లెళ్ళు పుట్టారు, తమ్ముళ్ళు పుట్టారు. అర్థమవుతుందా? యేసేపు గారికి, మరియమ్మ గారికి యేసుక్రీస్తు వారి కలవక ముందు పుట్టాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఇప్పుడు భార్యాభర్తలుగా యేసేపుకి మరియమ్మకి చాలా మంది కుమార్తెలు, చాలా మంది కుమారులు పుట్టారు. అందులో ఒక కుమారుడే యోధ, యేసు సహోదరుడైన యోధ. ఆయన ఒక పత్రిక రాశాడు, ఒక అధ్యాయంలో. అందులో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకనాడు 3 వ్యక్తులను చెబుతున్నాడు. కయ్యూను గూర్చి, అలాగనే బిలామును గూర్చి, అలాగనే కోరహును గూర్చి. అయితే ఈ కోరహును గూర్చి ఈరోజు మాట్లాడుకుందాం. ఆ చివరిలో మనకు కనబడుతుంది ఏంటంటే, కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. అంటే ఇప్పుడు కూడా, అంటే ఆయన రాసేటప్పటికి కూడా చాలా మందిని పోలుస్తున్నాడు. ఒకప్పుడు కోరహు తిరస్కారం చేశాడు, నశించిపోయాడు. అలాగనే ఈ రోజుల్లో, ఈనాడు దినాల్లో మీలో చాలా మంది కోరహులు ఉన్నారు. గనుక ఒకనాడు కోరహు తిరస్కారం చేసి నశించాడు, నశించిపోయాడు. ఇప్పుడు కూడా మీలో చాలా మట్టుకు అలాంటి వారు ఉన్నారు అని అక్కడ వాక్యం మనకి వ్రాయబడ్డది. ఇంతకీ కోరహు ఏం తిరస్కారం చేశాడు, ఏం తిరస్కారం చేశాడు అని మనము ఆలోచించగలిగినట్లయితే, పాత నిబంధనలో ఒకసారి 16వ అధ్యాయం సంఖ్యాకాండము 1వ వచనం నుండి ఆ అధ్యాయం అంతా కూడా మనం చదవగలిగినట్లయితే అందులో పూర్తి బయోడేటా, కోరహు తిరస్కారం. అంటే తిరస్కారం అంటే కోరహు మోషేని, అహరోను యాజకుడుగాను, మోషే ప్రవక్తగాను, పెద్దగాను ఇజ్రాయేల్ ప్రజలందరినీ నడిపించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యాకోబు గోత్రములో నుండి వస్తున్నటువంటి 12 గోత్రాలు, యాకోబులో నుండి పుట్టిన ఈ 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని దేవుడు తన సేవ నిమిత్తం, లేవి గోత్రాన్ని దేవుడు తన సేవ నిమిత్తము ఆ గోత్రములో నుండి చాలా మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఒకనాడు ప్రత్యక్షపు గుడారములో మరి ప్రత్యక్ష గుడారంలో ఏముంటుంది? ఆవరణము, అంటే ప్రజలందరూ ఉంటారు. అలాగే పరిశుద్ధ స్థలము, అలాగనే అతి పరిశుద్ధ స్థలము. మరి ఆవరణలో ఏముంటాయో
పరిశుద్ధ స్థలంలో ఏముంటాయో, అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయో వాటిని వివరించడానికి ఇప్పుడైతే సమయం కాదు కనుక కొన్ని వస్తువులు ఉంటాయి. అయితే అందులో యాజకుడుగా దేవుడు అహరోనుని ఏర్పాటు చేసుకున్నాడు. నడిపించడానికి ప్రవక్తగా, పెద్దగా మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విషయంలోనైనా దేవుని ఏర్పాటు లేకుండా ఏది కూడా జరగదు. ఒకవేళ సొంత నిర్ణయాలతో మనం ముందుకు వెళితే అది అతలాకుతలం అయిపోద్ది, అది ఫెయిల్ అయిపోద్ది. ఒకప్పుడు యేసుక్రీస్తుని చంపడానికి చాలా మంది ఆయన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తులు సువార్త ప్రకటన చేసినప్పుడు అనేక మంది వారిని ఆటంకపరుస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్లో మరి ఇక్కడ ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనం. వారి మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపనిర్దేశించగా. ఎవరిని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు? అపోస్తులని. ఎవరిని? అపోస్తులని. అంటే యేసుక్రీస్తు శిలువ, మరణము, పునరుద్ధానాన్ని గురించి వారు ధైర్యంగా ప్రకటన చేస్తున్నారు. అప్పుడు పెద్దలు, అలాగనే శాస్త్రులు, అలాగనే పరిసయ్యులు, అలాగనే సద్దూకయ్యులు, అలాగనే నాయకులు వీరందరూ ఒకటైపోయి వారిని చంపనుద్దేశించగా అప్పుడు సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచాలని ఆజ్ఞాపించి వారితో ఇట్లనేను, మీరు తొందరపడొద్దు. ఈ అపోస్తులు సువార్త ప్రకటన చేస్తున్నారు కదా, యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నారు కదా, మరి వారందరినీ చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అని ఒక ఆయన లేచాడు. పెద్ద ఆయన, మంచి పేరు కలిగిన వాడు, మంచి ఘనత కలిగిన వాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమలీయేలు మా పరిసయ్యుడు లేచి, వీరిని కొంతసేపు బయట పెట్టండి, ఇప్పుడు మీతో ఒక మాట చెబుతున్నాను. ఏంటంటే, ఇజ్రాయిలారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయుచున్నారో జాగ్రత్త సుమండి. ఏమంటున్నాడు? వారిని బయట పెట్టేసి, ఇజ్రాయిలారా, ఇజ్రాయిల్ ప్రజలారా, పెద్దలారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయాలనుకుంటున్నారో జాగ్రత్త. వీళ్ళు దేవుని కొరకు వారు ప్రత్యేకింపబడిన వారు, వారు చావడానికనే సిద్ధపడిపోతూ సువార్త చేస్తున్నారు. వారు మీరు వారిని చంపాలని ప్రయత్నం చేస్తున్నారే, వారి విషయమే జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూద లేచి తన గొప్పవాడిని చెప్పుకొనుచు ఇంచుమించు 400 మంది మనుషులను వారితో కలుసుకొని వాడు చంపబడిను, వారికి లోపడిన వారందరూ కూడా చెదిరిపోయి వ్యర్థులైపోయారు. మీరేమనుకుంటున్నారు? వీళ్ళకంటే ముందు ఒక వ్యక్తి వచ్చాడు, దూత అనేటువంటి వ్యక్తి. నేనే గొప్పవాడిని అనుకున్నాడు. తన వెనకాల 400 మందిని, 400 మంది అంటే 400 మందిని వెనకేసుకొని నేనే గొప్పవాడును, నేనే నాయకుడును అని తిరిగాడు. అయితే నిలబడ్డా? నిలబడలేదు. తను నశించిపోయాడు. తనతో వెనకాల వెళ్ళిన వారు కూడా 400 మంది కూడా చంపబడ్డారు. వాడు చంపబడ్డాడు. ఆ 400 మంది అతని మాట నమ్మి వెనకెళ్ళారు కదా, ఆ 400 మంది కూడా చంపబడ్డారు. అలాగే మరలా
వానికి తర్వాత జనసంఖ్య దినాల్లో గలిలీయుడైన యోధ అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయి ప్రేరేపించు. ఇతడు తిరుగుబాటు చేసేవాడు. తనతో కొంతమందిని సమూహాన్ని ఏర్పాటు చేసుకొని తిరుగుబాటు నేర్పిస్తున్నాడు. ఎవడు ఇతను? యోధ. ఇంతకు ముందు ఎవరు? దూత. అంటే వీళ్ళు విప్లవకారులు అంటారు. వీళ్ళు ఎవరిని అంటారండి? విప్లవకారులు. అలాగే ఇతడు తిరుగుబాటుతనం ప్రేరేపించాడట. అయితే వాడు కూడా నశించును, వానికి లోబడిన వారందరూ కూడా చెదిరిపోయారు. ఇతడు ఫ్లాప్ అయిపోయాడు, ఇతడు నశించిపోయాడు. ఇతనితో వెనక్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా పాడైపోయారు. ఇంకెందుకి కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. అంటే ముందు దూత, తర్వాత యోధ, మరి వీళ్ళు అపోస్తులు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళు యోధ, వాళ్ళు కొంతమంది నశించిపోయారు. అలాగే ఇంకొక వ్యక్తి నేనే గొప్ప అని అనుకున్న దూత, అతడు నశించిపోయాడు, చంపబడ్డాడు. అతడు ఉన్నవారు కూడా వ్యర్థులైపోయారు, నశించిపోయారు. కానీ వీళ్ళేంటో తెలుసా? ఈ అపోస్తులు ఏంటో తెలుసా? ఈ 12 మంది అపోస్తులు ఏంటో తెలుసా? వాళ్ళు సువార్త చేస్తున్నారు, వ్యక్తులను రక్షిస్తున్నారు, వారు కష్టపడుతున్నారు, మంచి చేస్తున్నారు, మేలు చేస్తున్నారు, ఆత్మను రక్షిస్తున్నారు, బలపరుస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎంత గొప్ప కార్యాలు చేస్తున్న వీరిని చంపాలనుకుంటున్నారు కదా అని చెబుతూ కిందకి, ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమైపోద్ది. వీళ్ళు సువార్త చేస్తున్నారు కదా, వీళ్ళు సొంత నిర్ణయాలు, వీళ్ళు సొంతగా ముందుకు వచ్చారనుకో, అక్కడ దూత 400 మంది చనిపోయారే, ఆ తర్వాత యోధ, తర్వాత ఉన్నవారు చనిపోయారే, లేదా నశించిపోయారే, లేదా వ్యర్థులైపోయారే. వీళ్ళు వాళ్ళతో అలాంటి వారైతే వీళ్ళు కూడా వారిలాగే నశించిపోతారు. గనుక ఇది ఒకవేళ దేవుని వలన కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు. అదే దేవుని కార్యం అనుకో, వీరు దేవుని వల్ల నియమించబడిన వారు అనుకో, మీరేమి కూడా చేయలేరు. మీరు వారిని ఏమి కూడా చేయలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అగుదురు సుమి అని చెబుతూ వారు అతని మాట సమ్మతించి అపోస్తులు పిలిపించి కొట్టించి యేసు నామమున బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసేది. అంటే కొన్ని దెబ్బలు తిన్నారు, కొంతసేపు జైల్లో పెట్టారు, విడిచిపెట్టేశారు. చంపలేదు, వారు చంపబడలేదు. అలా చంపబడకపోవడానికి కారణం ఏంటి అంటే వారు చేసిన కార్యము దేవుని వలన వారు కార్యం చేస్తున్నారు. అంటే దేవుడే నియమించాడు. నేను ఒక్క మాట చెప్పాను మీకు, అంటే దేవుని వల్ల నియమింపబడినైతే ఎవరు ఎప్పుడు ఎందరు ఏది కూడా చేయలేరు. అదే సొంతగా అయితే, సొంత ఆలోచనలు అయితే వారు కొన్ని రోజుల వరకే చేస్తారు, వారు పోతారు, వారు వెనకాల వెళ్ళే వారు కూడా పోతారు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు మనం వాక్యులకు వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చెప్పుకున్న విషయం ఏంటంటే కోరాహు తిరస్కారం. కోరాహు ఎవరిని తిరస్కరించాడు అంటే దేవుళ్ళు కొంతమందిని నియమించాడు యాజకులుగా, కొంతమందిని దేవుడు పెద్దలుగా నియమించాడు. వారు ఎవరంటే మోషే, అలాగనే అహరోను. మోషే, అహరోను. ఒకసారి చదువుతాం 16వ అధ్యాయం వచ్చిన. లేవికి మునుమనవుడును, కహాతుకు మనవడును, యెషహారు కుమారుడు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులను దాతాను, అభిరాములను, పెలేతు కుమారుడు ఓనును యోచించుకొని, అంటే కొంతమంది వ్యక్తులు ఒకటి అయ్యారు. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తే ముందు లేచిన వాడే కోరహు. మనం చెప్పుకున్న విషయము అదే కోరహు తిరస్కారం. కోరహు, అలాగే దాతాను, అలాగనే అభిరాము, అలాగే వానాను, ఒక నలుగురు యోచించుకొని
ఇజ్రాయెల్లో అంటే ఈ 12 గోత్రాల్లో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. అందులో ఒక గోత్రానికి చాలా మంది పేరు పొందిన పెద్దలు ఉంటారు. 50 మందికి ఒక పెద్ద, 100 మందికి ఒక పెద్ద, 1000 మందికి ఒక పెద్ద, మరి వారి మీద ఒక పెద్ద, ఇలాగ పెద్దలు ఉంటారు. అలాగా కొంతమంది పెద్దల్ని సమకూర్చి, ఎవరు సమకూరుస్తున్నారు? ఈ కోరాహు, దాతాను, అభిరాము, ఓనాను, ఈ నలుగురు యోచించుకున్నాడు. ఇంతకీ ఏం ఆలోచించారు? ఏమి యోచించారంటే, అయ్ మోషే, నీతో మాకు పని లేదు. అహరోను, నీతో మాకు పని లేదు. సమాజంలో మేము పరిశుద్ధులమే, మేము నీతిమంతులమే, మీ మాట మేమెందుకు వినాలి? మీరు చెప్తే మేమెందుకు వినాలి? అంటే ఈరోజు చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారని యోధా పత్రికలో యోధా గారు ఆ కోరాహును చూపెడుతూ ఈరోజు కొంతమంది నిర్లక్ష్యంగా దేవుని మాటలను పక్కన పెడుతూ, వినకుండా, వ్యతిరేకిస్తూ, తిరుగుబాటు చేస్తూ త్రోసిపుచ్చేయడం అంటారు. ఇది ఎవరిని త్రోసిపుస్తున్నారు? దేవుణ్ణి. మీరేదో ఏ వ్యక్తినో పక్కన పెడతాను అనుకుంటున్నారేమో, లేదా ఈ మా ముందు, లేదా ఇంకా ఈ అమ్మ మా ముందు, మా కుటుంబము మేము చూసిన వాళ్ళం కదా అనుకుంటున్నారేమో అని అంటున్నప్పుడు వాళ్ళందరిని గురించి ఒకసారి మనం చూద్దాం. వాళ్ళందరూ ఎంతమంది అంటే, ఇజ్రాయెల్లో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులను 250 మందితో మోషేకు ఎదురుగా లేచి తిరస్కారం, తృణీకరించడం. అంటే ఇప్పుడు దైవజనులు తృణీకరిస్తున్నారు, దేవుణ్ణి కూడా తృణీకరించినట్టు అక్కడ సందర్భం అది. 250 మంది మొత్తం టోటల్ గా పెద్దలు. దానికి లీడర్ ఎవరంటే కోరాహు. దానికి ఎవరండి? కోరాహు లీడరు. దాతాను, అబియాము, ఓను ముఖ్యమైన వారు. ఆ తర్వాత పెద్దల పేర్లు రాయలేదు. మొత్తం టోటల్ ఫిగర్ ఏం చెప్పాడంటే 250 మంది ఎవరికి ఎదురుగా లేచారట? మోషేకును అహరోనుకును ఎదురుగా విరోధంగా పోగుపడ్డారు. విరోధంగా ఆ పోగుపడి ఏమంటున్నారు? నీతో మాకిక పని లేదు, మీతో మాకు సంబంధం లేదు. మీరు సేవ చేస్తే, మీరు ఆజ్ఞాపిస్తే, మీరు కట్టడలు పెడితే మేము వినం, మాకు సంబంధం లేదు. మీరు మాకు చెప్పడం ఏంటి? మీరు మాకు చెప్పడం ఏంటి? మీ మాట మేము వినడం ఏంటి? మాకంటే మీరు పరిశుద్ధులా, మాకంటే మీరు నీతిమంతులా అని వారందరూ అనుకొని ఏమంటున్నాడో చూద్దాం. సరే, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, ప్రతివాడు కూడా పరిశుద్ధుడే. అంటే ఇప్పుడు ఏం గర్విస్తున్నారు? మేం పరిశుద్ధులము, ఇంకా దేవుడు ఎక్కడా అంటే మనుషులు ఇలా తయారైపోయారు. దేవునితో సమానమైన వారుగా, లేకపోతే మాము దేవుళ్ళము, మాము దేవుళ్ళు. పరిశుద్ధులం అంటే మరి దేవుళ్ళు లెక్కలోకి వెళ్ళిపోతున్నారు. అంటే దేవుడు మాకు అవసరము లేదు. ఈరోజు ఎవరు పరిశుద్ధులు చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నువ్వు పాపివి, నేను పాపిని, మనం పాపులము. పాపి పరలోకానికి చేరలేడు. దుష్టులకు దేవుని దగ్గర చోటు లేదు. మరి అలాంటప్పుడు పరిశుద్ధుడు అనుకుంటే ఎలా కుదురుతుంది? ఈ 250 మంది ఏమనుకుంటారంటే మీతో మాకు పని లేదు అంటే దేవునితో పని లేదు అంటున్నారు. ఎవరితో పని లేదు? దేవునితో పని లేదు. ఎలాగుంది? అది బాగుందా? బాగుందా? అది బాగోదు. దేవునితో పని లేదని నువ్వు ఎలా అంటావు? నీకెంత ధైర్యం, ఎంత గర్విస్తున్నావు, ఎంత అతిశయిస్తున్నావు, ఎంతగా హెచ్చించుకుంటున్నావు. ఈ 250 మందితో మాట్లాడుతున్నాడు. మీతో మాకు పని లేదు, అందరం పరిశుద్ధులవే. ఏంటి పరిశుద్ధులు అవ్వడానికి అంత తేలిక? కుదరదు. నువ్వెంత ఏది చేసి పరిశుద్ధతను సంపాదించుకోలేవు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవుని మాటలు వినాలి, మోకాలు వెయ్యాలి, కన్నీళ్ళు కార్చాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని పరిశీలించాలి, వాక్యం ప్రకారం బ్రతకాలి, సహవాసంలో ఉండాలి, బోధలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి.
రొట్టె విరుచుట ఉండాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధతలోనికి మార్చబడతావు. ఇంత ఉంటే నీతో మాకు పని లేదు, మేమందరం పరిశుద్ధులమే. మేమే కాదు, ఇజ్రాయెల్ అందరూ కూడా పరిశుద్ధులే. అంటే దేవునితో పని లేదు అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి చూద్దాం. అమ్మ మీరు ఒకసారి నాకు సహకరించాలి. అయితే ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడు యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకొనుచున్నారు అని అంటున్నాడు మోషే. మోషే ఆ మాట విని సాగిలు పడ్డాడు. అటు తర్వాత అతడు కోరహతోను వాని సమాజంతోను ఇట్లా అంటున్నాడు, తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చింది. మీరు అంటున్నారు కదా, పోనీ సరే మోకాళ్ళేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మోషే. పోనీ మీరు అన్నమాట కరెక్టే, అందరూ పరిశుద్ధులు అంటున్నారు, మీరు పరిశుద్ధులు అంటున్నారు. అయితే ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్దాం అందరూ కలిసి. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, ఆయన జడ్జి, ఆయన తీర్పరి, ఆయన యథార్థం కలిగిన వాడు గనుక మీరు గొప్ప, నేను గొప్ప, మీరు పరిశుద్ధులు, నేను పరిశుద్ధులు అనుకోవడం ఎందుకు? ఎవరు తన వారు తేలిపోతే దేవుని దగ్గరికి వెళ్తే, అంతే కదా అనుకొని మీరు రండి, మేమందరం వస్తాము, మరి పదండి దేవుని దగ్గరికి వెళ్దాము, అక్కడ దేవుడే తన వారు ఎవరో తెలిసిపోద్ది అని చెప్పినప్పుడు అక్కడ మనకేం రాయబడదో ఒకసారి చూద్దాం. ఇలాగు చేయండి, కోరహును సమస్త సమూహమునైన మీరును దోపార్తలు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయండి. అంటే ఎవరైతే యాజకులో వాళ్ళు ఏం చేయాలంటే ఆ బలిపీఠం దగ్గర ధూపద్రవ్యం వేస్తారు. అలాగనే వారు ఏం పట్టుకుంటారంటే అగ్ని పట్టుకొని వారు ధూపార్తలు పట్టుకొని అక్కడ ముట్టించాలి. అయితే మీరు యాజకులు అంటున్నారు కదా, మేము దేవుని సేవ చేయడానికి అర్హులు అంటున్నారు కదా, సరే అందరం వెళ్దాం, మీరు ధూపార్తలు పట్టుకోండి, మేము ధూపార్తలు పట్టుకుందాం. అక్కడ అందరం వెళ్ళి ఆ ధూపార్తలు తీసుకొని దేవుని సన్నిధిలో ధూపద్రవ్యం వేద్దాం. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధులు. లేవి కుమారులరా, మీతో నాకు పని లేదు. నేను ఎంత సేవ చేసి ఎంత కష్టపడి దేవుని వద్ద మిమ్మల్ని నడిపించాలని ప్రయాసపడుతుంటే మీరేం చేస్తున్నారు? వ్యతిరేకతగా తిరుగుబాటు చేస్తూ, తిరస్కరిస్తూ మీరు నిరాకరిస్తున్నారు దేవుని మాటలు. మమ్మల్ని రండి దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుడు న్యాయం తీరుస్తాడు, దేవుడు జడ్జి కనుక రండి ధూపార్తలు పట్టుకుని వెళ్దాం. అయితే అక్కడ ఎవరు దేవుని ఏర్పరచుకున్నానో ఎవరు పరిశుద్ధుడో దేవుడే చెప్పేస్తాడు. మరి మీకు మాకు సంబంధము లేదు. మరి మోషే కోరహు ఇట్లను, లేవి కుమారులారా ఒక మాట వినండి, తన మందిర సేవ చేయడానికి యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకున్నట్టు మీ సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేల్ సమాజంలో మిమ్మల్ని కూడా వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? వారు లేవి గోత్రులు పుట్టిన అమ్మ ఇటు ఆలకించండి. అంటే లేవి గోత్రులు పుట్టినందరూ కూడా ఈ ప్రత్యక్ష గోళంలో ఎవరి పరిధిలో వారు సేవ చేయాల. అంటే అహరోను కుమారులు, మోషే, అలాగనే ఇంకా చాలా మంది. అంటే ఆ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకెళ్ళినప్పుడు ముందు ఎవరు ఉండాలి? మోసిన వాళ్ళు ఎవరు, తీసిన వాళ్ళు ఎవరు, అక్కడ మరలా స్థాపించిన వాళ్ళు ఎవరు, పెట్టిన వాళ్ళు ఎవరు, ఇలా ఉన్న మరి పాటలు పాడడానికి ఎవరు, అందరూ లేవీలే సేవ. అందులో ఈ కోరాహు వీళ్ళందరూ సేవ చేసిన వాళ్ళే. అయితే నీకు ఇది అల్పంగా ఉందా అంటే, ఈరోజు కొంతమంది దేవుడు మనకిచ్చిన తలాంతిని మనం కష్టపడకుండా, దాన్ని వినియోగించకుండా, తృప్తి పడకుండా ఏదో కోరుకోవడం, ఏదో గొప్పలు అయిపోదామని ఆలోచన చేయడం, అది దేవునికి అయిష్టమైన కార్యం. దేవుడు నిలబెడితే ఓకే, తప్పేం లేదు. కొంతమంది ఒక వెంట్రుకను తీసి కొండకు కట్టేసి కొండలాగే ప్రయత్నం చేస్తారు. ఎలా కుదురుతుంది? వీళ్ళ పరిస్థితి. దేవుడు వారికి ఇచ్చాడు సేవ చేయడం. ఆ సేవను ఎలా కొనుక్కుంటున్నారు వాళ్ళు? అల్పముగా, అంటే చిన్నది కనబడుతుంది వాళ్ళకి. ఇప్పుడు మోషేతో మేము సమానం, అహరోనుతో మేము సమానం, అసలు వాళ్ళతో మాకు పని
లేదు. మేమందరం పరిశుద్ధులమే, సమాజంలో ఉన్న వాళ్ళు కూడా పరిశుద్ధులే అని తిరుగుబడతాం. ఇది తిరస్కారం అన్నాడు అక్కడ యోధ గారు. ఏమన్నాడండి? తిరస్కరించడం అంటే దేవుని సేవకులు తిరస్కరించడం, దేవుణ్ణి తిరస్కరించడం. ఇప్పుడు అవన్నీ చదివితే మీకు సమయం అవుతుంది. నేను ఇప్పటికే చాలా సమయం వచ్చింది. అదంతా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు, దేవుడు మాట్లాడాడు. ఇక దేవుడు మాట్లాడిన తర్వాత మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగైందో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను, మీకు అర్థమవుతుంది. 17వ వచనం, మీలో ప్రతి వాడును తన దోపార్థం తీసుకుని వాటి మీద దోపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన దోపార్థను పట్టుకుని 250 దోపార్థులను యెహోవా సన్నిధికి తేవాలను. నీవు అహరోను ఒక్కొక్కడు తన దోపార్థం తేవాలని చెప్పను. అప్పుడు అందరూ వచ్చారు. 22వ వచనంలో, వారు సాగిలిపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్తం మీద నువ్వు కోపపడదువా అని వేడుకున్నారు. అంటే ఈ ఇంత పాపం జరగడానికి కోరహ ఒక్కడే కారణం. అందుకే ఇక్కడ కూడా యోధ గారు ఏంటంటే కోరహుల గురించి రాశాడు, వీళ్ళందరి గురించి చెప్పలేదు. అంటే లీడరే, మొదట లీడర్ నాయకుడే కదండి, నడిపించినాడు గనుక ఈ కోరహ తప్పులు చేయడం ఏంటి? అతను పాపం చేశాడు కదా, మరి ఇప్పుడు సమస్తం మీద సమాజం మీద నువ్వు కోపపడతావని వేడుకున్నారు. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చును, కోరాహు, దాతాను, అభిరాముల యొక్క నివాసము చుట్టుపక్కల తొలగిపోవడని జనసమూహంతో చెప్పు. దేవుడు అంటున్నాడు, సరే వాళ్ళందరూ తప్పు చేయలేదు కదా, ఈ నలుగురు, ఈ ముగ్గురు ఎవరెవరు? కోరాహు, దాతాను, అభిరాములు, వాళ్ళ నివాసాలు, వారి ఇల్లు ఉన్నాయి, వారి ఇల్లుని విడిచిపెట్టండి, మీరు దూరంగా వెళ్ళిపోండి. ఇప్పుడు దేవుని కోపాగ్ని ఎవరి మీదకి వస్తుందట? ఎవరైతే తిరస్కారం చేశారో, ఎవరైతే తిరుగుబాటు చేశారో, ఎవరైతే తమ్ము హెచ్చించుకున్నారో, ఎవరైతే దేవుని మాటలు నిర్లక్ష్య పెట్టారో, ఎవరైతే మేమే పరిశుద్ధం అనుకున్నారో, దేవుణ్ణి పక్కన పెట్టారో, వాళ్ళ కుటుంబాలని మీరందరూ చూడండి. మీరు చూస్తుండగానే భూమి నెరవిడుస్తుంది, భూకంపం వస్తుంది, భూమి పగుళ్ళు వస్తాయి, వారు కేకలేస్తూ వారంతటా వారు కూలిపోతారు అని మోషే నేను ఈ చెప్పిన మాట అలా జరగకపోతే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదనే విషయాన్ని మీరందరూ చూడాలి. ఇశ్రాయేలు ప్రజలారా, నేను ఈ మాట మీ అందరు వింటుండగా చెబుతున్నాను. నేను చెప్పినట్లు జరిగితేనే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నట్టు, నేను చెప్పినట్లు జరగకపోతే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదని చెప్పి వెంటనే ఆ మాటల తర్వాత ఏం జరిగిందో 30 వచనంలో కనబడుతుంది. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణాలతో పాతాళంలో కూలినట్టు భూమి తన నోరు తెరచి వారి కలిగిన సమస్తమును మృంగివేసిన వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలుసు. అదే అలా భూకంపం రావడం, వారు ప్రాణాలతోనే పాతాళాలకు వెళ్ళిపోవడం జరిగినట్లయితే నిజంగా వాళ్ళది తప్పు, నిజంగా వాళ్ళ తప్పు. వారు దేవుణ్ణి అలక్ష్యం చేశారని దీని వల్ల మీరు తెలుసుకుంటారు. నేను చెప్పినట్టు జరగకపోతే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకోలేదని మీరు అందరు తెలుసుకుంటారు. మీకు అర్థమైందా? 2 విషయాలు చెప్పాను. నేను చెప్పినట్లు జరిగితే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను చెప్పినట్లు జరగకపోతే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, నేను చెప్పినట్లు వారు అలాగా పాతాళంలోనికి కేకలేస్తూ మీరందరూ చూస్తుండగానే వారి సంపాద్యం, వారి కుటుంబాలు, వారి పిల్లలు అందరు కూలిపోతుంటే నిజంగా వీళ్ళు చేసింది తిరుగుబాటుతనమే. నిజంగా చేశారు పొరపాటు, దేవునికి దైవజనులకు వ్యతిరేకంగా వారు ఒకటైపోయారు అనే విషయం మీకు అర్థమవుతుందని కరెక్ట్ గా చెప్పాడు. అలాగే మొత్తం భూమి తన నోరు తెరిచింది, మొత్తం కుటుంబాలుగా సమస్త సాంపత్యం మొత్తం ప్రాణాలతో సహా కూలిపోయింది. భూమి మింగిసింది, సమాజంలో కూడా అందరూ నశించిపోయారు. చుట్టుపక్కల వారందరూ చూసి వారి ఘోష, ఎవరి ఘోష? వారి ఘోష విని భూమి మనల్ని మింగివేయనేమో అనుకుని పారిపోతున్నారట జనాలు. అయ్యి బాబోయ్, భూమి మనల్ని కూడా మింగేస్తేమో అని చుట్టుపక్కల ఇజ్రాయేల్ ప్రజలందరూ, గోత్రాల్లో ఉన్నవారందరూ కూడా పారిపోతున్నారట. అంత ఘోష మన కళ్ళ ముందు ఏదైనా జరిగితే విపత్తు అది మనకు జరుగుతుందేమో అని మనం ఆలోచిస్తాం కదా. అంత ఎందుకండి, మన కళ్ళ ముందు ఒక్కోసారి ఒకే రోజు 2-3 చనిపోతే
మళ్ళీ మరుసటి రోజు పొరపాటు మరొకరు చనిపోతే ఇక మన గుండె కొట్టుకుంటుందండి, స్పీడ్ అయిపోద్ది. నేను చచ్చిపోతానేటు అంటే చచ్చిపోతున్నారు వరుసగా. ఒకరింట్లో చచ్చిపోయి మరలా ఒకరింట్లో చచ్చిపోయి ఒకరింట్లో చచ్చిపోతుంటే ఏంటి ఒక్కో నుంచి ఎంతమంది చచ్చిపోతే ఆ పరిస్థితి మనకు వస్తుందేమో, ఎంత భయం ఉంటుంది, చాలా భయం ఉంటుంది. మీకేముందో లేదు కానీ నాకు మాత్రం ఆ మధ్య కాలంలో కొంతమంది చనిపోవడం మాత్రం నాకు భయం వేసింది. ఎందుకంటే ఇదేంటి టకా 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 లేచిపోతున్నారు, మనం కూడా లేచిపోతామేమో, పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనిపిస్తుంది కనుక పారిపోతున్నారు 250 మంది. దేవుడు అలాగని అందరూ చూస్తుండగా వారిని వారి కుటుంబాల సంపాద్యాన్ని లేపేశాడు. ప్రాణాలతో ఘోష. అంటే దేవుని శిక్ష ఎలా ఉంటుందో, దేవుని తీర్పు ఎలా ఉంటుందో అది మనం తెలుసుకోవడానికనే దేవుడి గ్రంథంలో రాయించాడు. కనుక కోరాహు ఎలా తిరస్కారం పొందాడో, నశించిపోయాడో మీరు జాగ్రత్త అని యోధా గారి ద్వారా దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. అలాగే ఆ తెగుల్లో చాలా వేల మంది కూడా, సుమారుగా 14,700 మంది కూడా చనిపోయారట. ఈ 250 మంది కాక వారి కుటుంబ సభ్యులు కొంతమంది, అంటే వీరందరూ ప్రధానులు, ఇంకా మిగిలిన వారు ఉంటారు కదా వారి కుటుంబ సభ్యులు, వారు 14,700 మంది చచ్చిపోయారని మనకి 16వ అధ్యాయంలో 47 వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చితం చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగా తెగులు ఆగిపోయింది. ఆ తెగులు ఆగపోయిన మరలా మోషే మరలా అహరోను వెళ్ళి వాళ్ళు ధూపం వేసి వారి నిమిత్తం ప్రాయశ్చితం చేస్తేనే ఆ తెగులు ఆగింది, లేకపోతే ఇంకెంతమంది చచ్చిపోతారు. కోరాహు ఒకసారి చూద్దాం. కోరాహు తిరుగుబాటుగా చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర ఉన్న మోషే ఎదుగు తిరిగి వచ్చాను. ఎంత భయంకర పరిస్థితి అండి. ఎవరు చేశారు దీనంతటి కారణం? కోరహు తిరస్కారం. కోరహు తిరస్కారం చేస్తే దాతాను, అభిరాము, ఓను ఇంకా సమాజంలో పెద్దలందరూ ఏకీభవించారు. వారితో పోయిందా? వారి కుటుంబ సభ్యులు కూడా చచ్చిపోయారు, వారి బంధువులు చచ్చిపోయారు. సుమారు 14,700 మంది, అలాగే పెద్దలను మన వారు 250 మంది చనిపోయారు తెగులు చేత, దేవుని తెగులు చేత. కనుక మనం దేవునితో పోరాడితే చాలా ప్రమాదం. దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా మనము ఏ కార్యం చేసినా అది లెక్కలోనికి వెళ్ళిపోద్ది. కనుక ఈ విషయాన్ని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు, ఈ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక కోరహు అయితే ఒక విషయం చెప్పేసి ముగిస్తున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే కోరహు కుమారులు ఉన్నారు. అంటే కోరహు కుమారులు అక్కడ రాయబడ్డది, కోరహు కుమారులు చావలేదు. 26వ అధ్యాయంలో సంఖ్యాకాండము 9-11 వచనాలు చదివినట్లయితే అక్కడ కోరహు కుమారులు మాత్రం తప్పించబడ్డారట. మరి ఎలా తప్పించబడ్డారు? అక్కడ ఏం రాయబడ్డదంటే వారి కుటుంబాలతో వారు చనిపోయారని, అంటే నశించిపోయారని. మరి ఈ మధ్య కాలంలో వారి కుటుంబాల మీదకి దేవుడు శిక్ష పంపిస్తున్నాడు. ఈ మధ్య కోరహు కుమారులు ఏం చేశారో మన కీర్తనలోకి వెళ్తే, కీర్తన గ్రంథంలో వారు ఏం చేశారంటే చనిపోక ముందు, దేవుని శిక్ష రాకముందు వెంటనే శరణ వేడుకున్నారు. ఎక్కడికి? బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠం కుమ్ములు పట్టుకున్నారు. అంటే ప్రాయశ్చిత్తం పొందారు. తండ్రి చేసిన శిక్ష పిల్లల మీదకి వస్తుంది ఆ పరిస్థితుల్లో, అంటే కుటుంబాల మీదకి. కానీ వీళ్ళు ఏం చేశారు? ప్రత్యేకంగా దేవునికి భయపడి దేవుని పాదాల చెంతకు వెళ్ళి వారి పాపాలని, వారి అపరాధాలని, వారి దోషాలని ఒప్పుకున్నారు. ఇప్పుడు వారు తప్పించబడ్డారు. కోరహు కుమారులు తప్పించబడ్డారు. కనుక వాళ్ళు కీర్తనల్లో కోరహు కుమారుల కీర్తనలు ఉంటాయి. అంటే వారు ఎన్ని కీర్తనలు రాశారో తెలియదు, ఎన్ని పాటలు పాడారో తెలియదు. అంటే వారు దేవుడి చేత తప్పించబడిన ఆ మేలు చేత వారు కృతజ్ఞత కలిగిన వారే దేవుని కొరకు బ్రతికారు. మనం ఎన్ని మేలు పొందుకుంటున్నాం అన్న దేవుని చేత.
ఎన్నిసార్లు మనం తప్పించబడుతున్నామండి, ఎన్నిసార్లు అపాయంలో నుండి, శిక్షలో నుండి, వ్యాధి బాధల్లో నుండి తప్పించబడుతున్నామండి. దేవుడు తప్పిస్తున్నాడండి. మరి నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు? కనుక ప్రియ సహోదరుడా, కోరాహు కుటుంబంలో కోరాహు తిరస్కారాన్ని బట్టి కోరాహు తనతో ఏకీభించిన వారు నశించిపోయారు, చంపబడ్డారు, పాతాళానికి వెళ్ళిపోయారు. కానీ కోరాహు కుమారులు మాత్రం తప్పించబడ్డారు. అంటే కొన్ని పరిస్థితుల్లో కొన్ని శిక్షలను బట్టి మనం తప్పించడానికి దేవుణ్ణి శరణ వేడుకోవాలి, దేవుని దగ్గరికి పరిగెట్టాలి. అలాంటప్పుడు ఒకవేళ మన కుటుంబాలు బట్టి, మన మీదకి వచ్చిన విపత్తులు బట్టి మనం తప్పించబడాలంటే దేవుడే శరణ్యం. అంటే నా అద్దకు వచ్చు అని ఎప్పుడు ఎవరిని త్రోసివేయను అన్నాడు. కనుక దేవుని పిల్లారా, ఏ పరిస్థితుల్లో అయినా, ఏ సందర్భంలో అయినా దేవుని అద్దకు వెళ్దాం, దేవుని వేడుకుందాం, దేవుని శిక్ష నుండి తప్పించబడాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ఈ సమయం